మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1వ తేదీన అమావాస్య తిథి. ఈ యొక్క అమావాస్య తిథి తరువాత తులారాశి వారి జాతకులు మిమ్మల్ని ప్రేమించిన వారు మీకు దూరమవుతారు. కానీ మీరు ఊహించని అదృష్టము మీకు ఎదురవుతుంది. అసలు ఈ యొక్క పరిస్థితులు ఎలా సంభవించబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క డిసెంబర్ మాసంలో 1వ తేదీన తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉన్నది, మరి ఈ రాశి వారి జాతకులు నక్షత్ర బలం ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోబోతున్నాము. డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుండి కూడా ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయంలో 2, ఖర్చులో 8, రాజపూజ్యం 7, అవమానాలు 3 కాబట్టి ఈ రాశి వారికి చిన్న వయసు నుండి చాలా వరకు కష్టం ఉంటుంది. ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే తత్వం కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. ఎప్పుడైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ విషయం నుండి అయినా కూడా మనసులో ఏది పెట్టుకోరు. ఏదైనా ముఖం మీద ఓపెన్ గా చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన విషయాలు దాని వలన వీళ్ళకి చాలా ముఖ నిష్ఠూరాలు వస్తుంటాయి. వీరు నిజం చెప్తారు కాబట్టి, నిజం నిష్ఠూరం కాబట్టి నిజం చెప్పినా కూడా జనాలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ మంచితనము, మీ ఆలోచన మిమ్మల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం అయినా, ఏ పని అయినా కూడా ముందు ఉండి ప్రాణం లాంటి స్నేహితుడైనా కానీ, ప్రాణం లాంటి దోస్త్ అయినా కానీ, ఎవరైనా కానీ మనం మనసులో ఉన్న విషయాన్ని అయితే రేపు చేసే పనిని ఈ రోజు ఎవ్వరికీ చెప్పి చెయ్యకూడదు. దాని వలన చాలా ఆటంకాలు, చాలా చిక్కులు, చాలా ఇబ్బందులు, అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుండి వీరికి కొన్ని స్థానాల్లో కూడా, స్థానం అనగా వీరు ఇల్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద ఇల్లు కొనడం కానీ, లేదా ఇల్లుని కొద్దిగా మార్చి పెద్దగా కట్టుకోవడం కానీ, లేదా మరలా కొత్త ఇల్లు ఒకటి కొనడం కానీ వీళ్ల జాతకంలో యోగిస్తుంది. మెయిన్ గా మరి వీళ్ల జాతక విధానంలో చూసుకుంటే కొన్ని మార్పులు అంటారు కదండి. మార్పులు అనగా ఇంట్లో ఉండే వాహనములు, లేదా బండ్లు, బైకులు, కారులు, బస్సులు, ఇలాంటి మార్పులు అయితే అంటే చేంజెస్ చేయాల్సినవి కొన్ని దగ్గరకు వస్తున్నాయి. పాతవి మారుద్దాము, కొన్ని కొత్తవి కొన్ని రాబోతున్నాయి. వీరి జాతకంలో ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా కొత్త కొత్త పనులు, కొత్త విధానాలు వీరి జాతక విధానాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి ప్రేమ విషయాల్లో చాలా వరకు కూడా శారీరకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురైనట్లుగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, చికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురైనట్లుగా జాతక విధానంలో కాస్త కనిపిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ అమావాస్య తర్వాత నుండి అప్రమత్తంగా ఉండండి. ఎందువల్ల అంటే భార్య నా మాటే వినాలి, ఆమె మాట్లాడడం, భర్త నా మాటే కావాలని ఈయన కరెక్ట్ గా నిలబడ్డం, ఇలాగా వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వీరు ఇరువురికి లేకపోయినా లేనిపోని చికాకులు కొన్ని ఎదురుంటాయి. దానివల్ల భార్యాభర్తల విధానంలో ఈ రాశి వారికి కొన్ని చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దిశగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే గనక చాలా ప్రమాదంలో పడే మార్గాలు కనిపిస్తున్నాయి. వీళ్లు ఊహించని ప్రమాదంలో పడే మార్గం కనిపిస్తుంది. చిన్న విషయమే వీళ్లకు చాలా వరకు ఒక్క మాటతో వీరికి పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, అంత దూరం పోవాల్సి వస్తుంది. ఒక్క మాటలో మనం జాగ్రత్త పడుకోకుంటే గనక ఈ యొక్క యోగం కనిపిస్తూ ఉన్నది. దూరం అయిపోయే యోగం ఇది. దీనికి ముందు మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని చెప్పడం జరుగుతుంది.
అప్పుడే మంచి యోగ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగ పరంగా చూస్తే మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మరి వ్యాపారస్తులకు పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి పెద్ద పెద్ద షేర్స్ అంటారు కదండి. పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద దానిలో షేర్స్ షేర్ మార్కెట్ లో ఉంటాయి కదా, కొన్ని పెట్టాల్సినవి వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి వీరికి ఈ రోజు తర్వాత నుండి పెట్టుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి అవుతారు. షేర్ మార్కెట్ విశేషాల్లో కూడా వీరికి తిరుగులేని లాభం ఉంటుంది. వీళ్ళు ఊహించరు కూడా ఇలా జరుగుతుందని. కాబట్టి అది ఒక లక్ లాంటిదే. అది కూడా ఒక లక్ అంటే అదృష్టంగా మనం చెప్పుకోవాలి. ఏమీ లేదులే అనుకుంటామో, ఇది ఎక్కడికి ఎందుకు వస్తుంది, ఎప్పుడు మాకు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటామో, కాబట్టి అదే డెవలప్మెంట్ అయిపోతుంది అనుకోకుండా అప్పుడు అది డెవలప్మెంట్ అయినప్పుడే మనకి ఆ లాభం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఊహించని మార్పులు అయితే ఈ 1వ తేదీ తర్వాత నుండి జరుగుతాయి. ఊహించని మార్పులు, ఊహించని డెవలప్మెంట్ మీ జాతక యోగంలో అతి యోగంగా పెద్ద పెద్ద విధానాలుగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా రంగం కూడా చూస్తే గనక చాలా వరకు విద్యా రంగంలో కొన్ని చికాకులు ఎదురయ్యే మార్గాల్లో జ్ఞాపక శక్తిలో కాస్త డౌన్ అవ్వడమో ఇలా కూడా జరుగుతుంది. మీ యొక్క మైండ్ ఒక దిక్కున పెట్టుకోండి, ఒక దిక్కున పెట్టుకుంటేనే మంచి జరుగుతుంది. అలా కొన్ని జరిగినా దానివల్ల మీకు చదువు పరంగా కొంచెం బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వ్యవసాయ పరంగా చూసుకుంటే గనక మీకు గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు అనుకోకుండా మార్పులు చేయాలి. మీరు ఆ యొక్క విషయంలో ఇదివరకు చేసిన విధానం కాకుండా కొన్ని మార్పులు కొత్తగా చేసినట్లయితే తప్పకుండా మీకు మంచిగా ఉంటుంది. అభివృద్ధి ఎలా ఊహించుకుంటే అలా జరుగుతుంది. తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల మీరు ఎక్కడెక్కడికో వెళ్లి ఎన్నో దేవుళ్లను పూజిస్తాము. కాబట్టి మనం దేవుణ్ణి పూజించేది దేనికంటే మన కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, చదువులు బాగుండాలి, అభివృద్ధి రావాలి. మీకు ఏ దేవుడు కనబడ్డా కూడా ఆ దేవుళ్లకు మీరు పూజించుకుంటూ వస్తూ ఉంటారో, కాబట్టి ఇది మీకు దేవుడు చేసిన పరీక్ష కాదో, మానవుడు చేసిన పరీక్ష, మానవుడు పెట్టిన ఒక ప్రయోగం, మానవుడు పెట్టిన ఒక నరదృష్టి. ఆ నరదృష్టి వల్ల మీరు బ్రేక్ అయిపోతున్నారు. ఆ బ్రేక్ అయిపోయి దానివల్ల మీరు మానసికంగా ఇబ్బందులు ఎదురు కావడము, కుటుంబంలో ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది పడ్డము, మనసు శాంతి ఉండకుండా భార్యాభర్తలు కొన్ని గొడవలు రావడము, కొంత మీకు కొత్త వాళ్లు పరిచయం కావడం జరుగుతుంది. వారి వల్ల నుంచి మనకి లేనిపోయిన కొన్ని కొత్త ఆశలు రావడము, మంచి ఆలోచనల్లోకి పోకుండా చెడు ఆలోచనల్లోకి వెళ్లిపోవడము, ఇలాగా మైండ్ అప్సెట్ అయిపోతూ ఉంటుంది. ఈ 1వ తేదీ అమావాస్య తర్వాత నుండి ఈ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా ఉన్నట్లయితే ఈ ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాల్లో జాతక యోగంలో కనిపిస్తున్నాయి. మీకు పూజా రంగంలో, యోగ రంగంలో, లక్ష్మీ రంగంలో చూస్తే మెయిన్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీరు తప్పకుండా ఆయన్ను పూజించుకోవాలి. మీలో ఉండాల్సిన అష్ట కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మీరు ఎన్నో బాధపడుతూ ఉండొచ్చు, ఎన్నో అప్పుల్లో ఉండవచ్చు, మీరు బిజినెస్ లో డల్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే గనక అనుకోకుండా అప్పుల బాధలు, మీరు మానసికమైనటువంటి కృంగుబాటులో ఉండిపోయి ఉండవచ్చును. కాబట్టి తప్పకుండా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని మీరు 7 శనివారాల పాటు పూజించండి. ఆయనకు పిండితో, బియ్యం పిండితో తయారు చేసిన జ్యోతుల్ని వెలిగించి, 7 జ్యోతుల్ని వెలిగించి గుడిలో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకోవాలి. మీరు 11 ప్రదక్షిణలు చేయాలి దేవుడి గుడి చుట్టూ. అలాగా చేసిన ఎడల మీలో ఉండే నెగటివ్ అనేది పోతుంది. అలాగే మీలో పాజిటివ్ వస్తుంది. మీకు పెద్ద పెద్ద పరిచయాలు జరుగుతాయి. నూతన పనులు విజయవంతం అవుతాయి. మనశ్శాంతి ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కానీ ఆ పనిలో తప్పకుండా విజయం అయ్యే మార్గం కనిపిస్తుంది. కాబట్టి మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.